వెల్కమ్ టు స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్ లో ఇవాళ మనం స్క్వేర్ ఆఫ్ అపోజిషన్ ఉంది కదా, ఆ టాపిక్ చూద్దాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, మనకి యూజీసీ నెట్ లో రిపీటెడ్ గా అడుగుతున్న టాపిక్. లెట్ us go to the టాపిక్. 4 types of propositions. ఫస్ట్ అసలు స్క్వేర్ ఆఫ్ అపోజిషన్ గురించి తెలుసుకోవాలంటే ఈ 4 types ఆఫ్ ప్రపోజిషన్స్ గురించి తెలుసుకోవాలి. ఇది ఆల్రెడీ నేను కేటగారికల్ ప్రపోజిషన్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను, కాబట్టి ఇక్కడ ఒకసారి రివైజ్ చేసి మనం స్క్వేర్ ఆఫ్ అపోజిషన్ లోకి వెళ్దాం. ఓకేనా? అసలు ప్రపోజిషన్ అంటే ఏంటి? ఏదైతే స్టేట్మెంట్ ట్రూత్ లేదా ఫాల్స్ అని మనం నిర్ణయించుకునేటట్టుగా ఉండే స్టేట్మెంట్ ని ప్రపోజిషన్స్ అంటారు అని చెప్పాను. అంటే ఎగ్జాంపుల్ నేనేం చెప్పు, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఇది ఒక ట్రూత్ స్టేట్మెంట్. ఎప్పుడు తూర్పున ఉదయిస్తాడు కదా సూర్యుడు. అదే ఫర్ ఎగ్జాంపుల్ క్లోజ్ ద డోర్ అన్న, ఇది ఒక ఆర్డర్. ఎవరో ఆర్డర్ చేశారు మనల్ని, అంటే ఇది ఒక టీచర్ క్లోజ్ ద డోర్ అన్నారు అనుకోండి. సో ఇది ట్రూతా ఫాల్సా కాదు, ఇది ఒక ఆర్డర్ స్టేట్మెంట్. సో ఏదైనా స్టేట్మెంట్ ట్రూత్ లేదా ఫాల్స్ అని మనం నిర్ణయించుకునేటట్టుగా ఉంటే దాన్ని ప్రపోజిషన్ అంటారు అన్న. అయితే ఇది 4 రకాలుగా ఉంటుంది ఈ ప్రపోజిషన్స్ అనేవి. ఏంటిది అంటే ప్రపోజిషన్స్ లో చూద్దాము. ఈ 4 types గా ఈ ప్రపోజిషన్స్ అనేవి మనకి డివైడ్ అయి ఉన్నాయి. అది ఏంటి అంటే ఏ, ఈ, ఐ, ఓ. ఇంగ్లీష్ లో ఏ విధంగా ఏ, ఈ, ఐ, ఓ, యు అని చెప్పి ఓవెల్స్ ఉన్నాయో అలాగే ఇక్కడ కూడా ప్రపోజిషన్స్ అనేవి ఏ, ఈ, ఐ, ఓ అనే టైప్స్ లో ఉన్నాయి. అవి ఏంటి అంటే అసలు ఫస్ట్ ది ఏ అంటే యూనివర్సల్ ఎఫిర్మేటివ్. యూనివర్సల్ ఎఫిర్మేటివ్ అంటే ఏంటి అంటే దీన్ని ఒక ఎగ్జాంపుల్ తో చూద్దాం. ఇక్కడ చూడండి, ఆల్ మ్యాంగోస్ ఆర్ స్వీట్ అన్న, అంటే అన్ని మ్యాంగోస్ స్వీట్ గా తీపిగా ఉన్నాయి అన్న. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాను నేను? మ్యాంగోస్ గురించి మాట్లాడుతున్నాను. సో మ్యాంగోస్ అనేది మనకి సబ్జెక్ట్. మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నామో దాన్ని సబ్జెక్ట్ అంటారు. ఓకేనా? అలాగే ఇది ఈ సబ్జెక్ట్ దేనికి వర్తిస్తుందో, దేని గురించి ఆ సబ్జెక్ట్ గురించి వివరించేదాన్ని, కరెక్ట్ గా చెప్పాలంటే ఆ సబ్జెక్ట్ గురించి వివరించేదాన్ని ప్రెడికేట్ అంటారు. ఇక్కడ మ్యాంగోస్ గురించి వివరిస్తుంది. ఏమని వివరిస్తుంది? మ్యాంగోస్ అనేవి తీపిగా ఉంటాయి అని వివరిస్తుంది. సో దీన్ని ప్రెడికేట్ అంటారు. ఓకేనా? సో ఈ సబ్జెక్ట్ కనుక అన్నిటికీ వర్తిస్తుంటే, మొత్తానికి వర్తిస్తుంటే, మొత్తం సబ్జెక్ట్ అంతా కవర్ అవుతుంటే, కరెక్ట్ గా చెప్పాలంటే మొత్తం సబ్జెక్ట్ గురించి కనుక మనం మాట్లాడుతుంటే దాన్ని ఏమంటారు అంటే యూనివర్సల్ ఎఫిర్మేటివ్ సెంటెన్సెస్ అంటారు. ఇక్కడ మనం అంతా సబ్జెక్ట్ మొత్తం అన్ని మ్యాంగోస్ గురించి మాట్లాడతాం. ఓకేనా? అంటే అన్ని రకాల మ్యాంగోస్ గురించి మనం మాట్లాడతాం. అన్ని రకాల మ్యాంగోస్ స్వీట్ గానే ఉంటాయి అని చెప్తున్నాను నేను. ఆల్ మ్యాంగోస్ ఆర్ స్వీట్ అని చెప్పాను. సో దీన్ని యూనివర్సల్ ఎఫిర్మేటివ్ అంటారు. ఎఫిర్మేటివ్ అంటే పాజిటివ్ సెంటెన్స్. ఇక్కడ మనం ఏది నో, నాట్ అని నెగిటివ్ గా చెప్పట్లేదు, పాజిటివ్ గా చెప్తాం. ఆల్ మ్యాంగోస్ ఆర్ స్వీట్ అని చెప్పి పాజిటివ్ గా చెప్తున్నాను. యూనివర్సల్ అని ఎందుకన్నా అంటే సబ్జెక్ట్ మొత్తం యూనివర్స్ లో ఉన్న అన్ని మ్యాంగోస్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఎంటైర్ది మొత్తం అన్నిటినీ కవర్ చేస్తాం. అందుకనే దీని పేరు యూనివర్సల్ ఎఫిర్మేటివ్. బాగా నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మీకు కొంచెం బాగా గుర్తు ఉంటుంది. సో నెక్స్ట్ది ఈ. ఈని దేంతో ఈ అంటే ఏంటంటే యూనివర్సల్ నెగిటివ్. యూనివర్సల్ నెగిటివ్ సెంటెన్సెస్ ని ఈ అనే వర్డ్ తో, ఈ అనే సింబల్ తో మనం డినోట్ చేస్తాం, ఆల్ఫాబెట్ తో. సో యూనివర్సల్ నెగిటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటో చూద్దాం. నో మ్యాంగోస్ ఆర్ స్వీట్. ఇక్కడ నేను అన్ని మ్యాంగోస్ గురించి మాట్లాడుతున్నాను. అన్ని మ్యాంగోస్ గురించి మాట్లాడుతున్నాను అంటే యూనివర్సల్ అంటేనా? మనం వర్డ్ ఏం యూజ్ చేస్తాం? యూనివర్సల్. కానీ ఇక్కడ ఎలా మాట్లాడుతున్నాను? నెగిటివ్ గా మాట్లాడుతున్నాను. వాటి గురించి రాంగ్ గా నెగిటివ్ గా మాట్లాడుతున్నాను. నో మ్యాంగోస్ ఆర్ స్వీట్. ఏం చెప్తున్నాను? ఏ మ్యాంగో స్వీట్ గా ఉండదండి, ఏ మ్యాంగో తీపిగానే ఉండదు అని చెప్పాను. ఇక్కడ మ్యాంగోస్ అన్నిటి గురించి మాట్లాడుతున్నాను కాబట్టి యూనివర్సల్, కానీ అన్నిటి గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నాను కాబట్టి యూనివర్సల్ నెగిటివ్. సో దీన్ని ఈ అనే వర్డ్ తో, ఈ అనే సింబల్ తో మనం రిప్రజెంట్ చేస్తాం. సో ఏ, ఈ అర్థమైంది కదా? ఐ. ఐ అంటే పర్టికులర్ ఎఫిర్మేటివ్. పర్టికులర్ అంటే నేను కొన్నిట్ల గురించే మాట్లాడతాను, కొన్ని వాటి గురించి పర్టికులర్ గా మాట్లాడుతున్నాను అనుకో, అప్పుడు అది ఏంటి అంటే పర్టికులర్ ఎఫిర్మేటివ్ అవుతుంది. కొన్ని వాటి గురించి, సమ్ బర్డ్స్, సమ్ మ్యాంగోస్, ఇలా పర్టికులర్ గా. ఇక్కడ చూడండి, సమ్ మ్యాంగోస్ ఆర్ స్వీట్ అంటే ఇక్కడ కొన్ని మ్యాంగోస్ గురించి మాట్లాడుతున్నాను, అన్ని మ్యాంగోస్ గురించి మాట్లాడు, కొన్నిట్ల గురించి మాట్లాడు. సో సమ్ మ్యాంగోస్ ఆర్ స్వీట్. ఇక్కడ కానీ పాజిటివ్ గా మాట్లాడతాను కాబట్టి ఎఫిర్మేటివ్, కొన్నిట్ల గురించే మాట్లాడుతాను కాబట్టి పర్టికులర్, అండ్ పాజిటివ్ గా మాట్లాడుతాను కాబట్టి పర్టికులర్ ఎఫిర్మేటివ్. దీన్ని దేంతో మనకి డినోట్ చేస్తాము అంటే ఐ అనే సింబల్ తో డినోట్ చేస్తాం.
ఓకే, నెక్స్ట్ అది పర్టికులర్ నెగిటివ్. పర్టికులర్ నెగిటివ్ అంటే ఇక్కడ కూడా మనం కొన్నిటి గురించే మాట్లాడతాం, కానీ నెగిటివ్ గా మాట్లాడుతుంది. ప్రెడికేట్ అనేది నెగిటివ్ గా మాట్లాడుతుంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే దీన్ని పర్టికులర్ నెగిటివ్ అంటాం. ఇక్కడ చూడండి, సమ్ మ్యాంగోస్ ఆర్ నాట్ స్వీట్. ఇక్కడ కొన్ని మ్యాంగోస్ తీపిగా ఉండవు అని చెప్పాను. తీపిగా ఉండవు అని చెప్తున్నాను కాబట్టి నెగిటివ్ గా చెప్తున్నాను కొన్ని వాటి గురించి కాబట్టి కొన్ని వాటిలు కాబట్టి పర్టికులర్. అలాగే నెగిటివ్ గా ఉండవు, లేదు, ఉండవు అన్న వర్డ్స్ యూస్ చేస్తున్నాను కాబట్టి నెగిటివ్. సో దీన్ని ఓతో రిప్రజెంట్ చేస్తారు, పర్టికులర్ నెగిటివ్. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా? యూనివర్సల్ ఎఫిర్మేటివ్ని ఏతో రిప్రజెంట్ చేస్తారు అంటే సబ్జెక్ట్ మొత్తాన్ని కవర్ చేస్తుంది. ఈ అంటే ఏమో యూనివర్సల్ నెగిటివ్, ఇది సబ్జెక్ట్ మొత్తాన్ని కవర్ చేస్తుంది కానీ నెగిటివ్ గా కవర్ చేస్తుంది. ఐ అంటే ఏమో పర్టికులర్ ఎఫిర్మేటివ్ అంటే కొంత సబ్జెక్ట్ గురించే మాట్లాడతాము కానీ పాజిటివ్ గా మాట్లాడతాము. ఇక్కడ ఓ అంటే పర్టికులర్ నెగిటివ్ అంటే ఏంటంటే కొంత సబ్జెక్ట్ గురించే మాట్లాడతాం కానీ మనం నెగిటివ్ గా మాట్లాడతాము అంటే నో ఆర్ నాట్ యూజ్ చేస్తాము. సో అది కూడా దాన్ని ఓతో రిప్రజెంట్ చేస్తాము, దాన్ని పర్టికులర్ నెగిటివ్ని ఓతో రిప్రజెంట్ చేస్తాం. సో ఇప్పుడు స్క్వేర్ ఆఫ్ అపోజిషన్. స్క్వేర్ ఆఫ్ అపోజిషన్కి వెళ్దాం. అసలు స్క్వేర్ ఆఫ్ అపోజిషన్ అన్న పేరు ఎందుకు వచ్చింది? అపోజిషన్ అంటే ఏంటి? విరుద్ధం. ఇక్కడ మనకి ఈ 4 స్టేట్మెంట్స్ ఏవైతే 4 ప్రపోజిషన్స్ ఉన్నాయో వాటి యొక్క విరుద్ధ సంబంధాన్ని అంటే వాటి మధ్య యొక్క రిలేషన్, నెగిటివ్ రిలేషన్స్ని చెప్పడాన్ని ఒక స్క్వేర్ రూపంలో మనం ఒక డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ లో చూపిస్తాం కాబట్టి దీన్ని స్క్వేర్ ఆఫ్ అపోజిషన్ అన్న పేరు వచ్చింది. ఓకేనా, స్క్వేర్ ఆఫ్ అపోజిషన్ అని ఎందుకు అన్నామంటే ఏదైతే 4 ప్రపోజిషన్లు ఉన్నాయో ఆ ప్రపోజిషన్ మధ్య యొక్క రిలేషన్ ని, పరస్పర సంబంధాన్ని మనం విరుద్ధంగా చూపిస్తున్నాం. ఇక్కడ విరుద్ధంగా ఒక స్క్వేర్ ఆకారంలో మనం డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ లో చూపిస్తున్నాం కాబట్టి దీన్ని స్క్వేర్ ఆఫ్ అపోజిషన్ అంటారు. దీన్నే ఏమంటారంటే అరిస్టాటల్ స్క్వేర్ ఆఫ్ అపోజిషన్ అని కూడా అంటారు. అరిస్టాటల్ స్క్వేర్ ఆఫ్ అపోజిషన్ అన్నా క్లాసికల్ స్క్వేర్ ఆఫ్ అపోజిషన్ అన్నా రెండు ఒకటే, ఏ పేరులో ఇచ్చినా ఒకటే. క్లాసికల్ స్క్వేర్ ఆఫ్ అపోజిషన్ అంటే ఏదైతే డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ లో మనం చూపిస్తున్నామో దీన్ని అరిస్టాటల్ స్క్వేర్ ఆఫ్ అపోజిషన్ లేదా క్లాసికల్ స్క్వేర్ ఆఫ్ అపోజిషన్ అంటారు. ఓకే, 4 ప్రపోజిషన్స్ ఉన్నాయి కదా, ఆ 4 ప్రపోజిషన్స్ మధ్య రిలేషన్షిప్ ని 4 టైప్స్ లో చూపించారు. ఆ 4 టైప్స్ ఏంటి అంటే కాంట్రడిక్టరీస్, కాంట్రరీస్, సబ్ కాంట్రరీస్, సబాల్టన్స్. ఓకేనా, ఈ రెండు ఒకటే. సబాల్టన్స్ అంటే కాంట్రడిక్టరీస్, కాంట్రరీస్, సబ్ కాంట్రరీస్, సబాల్టన్స్, ఇలా 4 టైప్స్ గా డివైడ్ అయ్యింది. మరి అవి ఏంటి అనేవి చూద్దాము. కాంట్రడిక్టరీస్. కాంట్రడిక్టరీస్ అంటే తెలుగులో పరస్పర విరుద్ధాలు అని అర్థం. ఓకేనా, విరుద్ధం అంటే ఏంటి? ఆపోజిట్ అనే కదా మనకి. సో లెట్ us see. It is the cross relationship existing between A and O and between E and A. దేని మధ్య పరస్పర విరుద్ధాలంట? ఏకి ఓకి విరుద్ధం, అలాగే ఈకి ఐకి విరుద్ధం, ఆపోజిట్ రిలేషన్షిప్ అంట. ఏను మరియు ఓ ఆపోజిట్ రిలేషన్షిప్, అందుకనే దీన్ని క్రాస్ సింబల్ తో రిప్రజెంట్ చేస్తున్నారు. ఏను మరియు ఆపోజిట్, ఈను ఐ మరియు రెండు కూడా ఆపోజిట్ గా ఉంటాయంట. వీటికి రూల్ చూడండి. బోత్ కెనాట్ బి ట్రూ అట్ ద సేమ్ టైం, కెనాట్ బి ఫాల్స్. రెండు ఒకేసారి ట్రూత్ అవ్వలేవు, రెండు ఒకేసారి ఫాల్స్ అవ్వలేవు. ఎయిదర్ ఇఫ్ వన్ ఈస్ ట్రూ అదర్ మస్ట్ బి నెసరీ ఫాల్స్. అంటే ఒకటి ట్రూ అయితే కంపల్సరీగా ఇంకోటి ఫాల్స్ అవుతుంది, ఒకటి ఫాల్స్ అయితే ఇంకోటి కంపల్సరీగా ట్రూ అవుతుంది. అది అందుకని వీటిని పరస్పర విరుద్ధాలు అన్నారు. అవి ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ది ఏ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, యూనివర్సల్ ఎఫిర్మేటివ్. యూనివర్సల్ ఎఫిర్మేటివ్ అంటే నేను చెప్పాను ఆల్రెడీ, ఏవైతే సబ్జెక్ట్ మొత్తాన్ని కవర్ చేస్తుంది కానీ పాజిటివ్ గా మనం కవర్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, ఆల్ మ్యాంగోస్ ఆర్ స్వీట్. ఇది ట్రూవే కదా, అన్ని మ్యాంగోస్ తీపిగా ఉంటాయి. దెన్ సమ్ మ్యాంగోస్ ఆర్ నాట్ స్వీట్ ఈజ్ డెఫినెట్లీ ఫాల్స్. ఒకవేళ ఇది ట్రూ అని మనం అనుకుంటే అప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుంది? దీనికి ఆపోజిట్ గా ఏముంది చూడండి, సమ్ మ్యాంగోస్ ఆర్ నాట్ స్వీట్. దీన్ని ఓ అనే ఆల్ఫాబెట్ తో రిప్రజెంట్ చేస్తాము మనం. పర్టికులర్ నెగిటివ్ అని చెప్పాను కదా, ఇక్కడ చూడండి పర్టికులర్ నెగిటివ్. దీన్ని దేనితో రిప్రజెంట్ చేస్తాం? పర్టికులర్ నెగిటివ్ అనేది ఓ అనే దాంతో మనం రిప్రజెంట్ చేస్తాం. పర్టికులర్ అంటే సమ్,
సమ్ అనే వర్డ్తో ఉంటుంది. నేను చెప్పాను కదా, కొన్ని వాటిని కవర్ కొంత సబ్జెక్ట్ని కవర్ చేస్తుంది. కానీ ఇది నాట్ అనే వర్డ్ని యూజ్ చేస్తామని చెప్పాం కదా. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి యూనివర్సల్ ఎఫర్మేటివ్ తెలుసు, ఆల్ మ్యాంగోస్ ఆర్ స్వీట్ అని. దీనికి ఆపోజిట్లో ఏముంది ఇక్కడ, సమ్ మ్యాంగోస్ ఆర్ నాట్ స్వీట్. అన్ని మ్యాంగోస్ స్వీట్ అని అన్నప్పుడు, అన్ని మ్యాంగోస్ తీపిగా ఉంటాయి అన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని మ్యాంగోస్ అనేవి తీపిగా ఉండవు అనేది ఫాల్స్ అయిపోతుంది ఆటోమేటిక్గా, అంతేనా? విరుద్ధం. అన్ని మ్యాంగోస్ తీపిగా ఉన్నప్పుడు కొన్ని మ్యాంగోస్ మట్టికి తీపిగా ఎందుకు ఉండవు? అన్నీ ఉంటాయని చెప్తున్నాం కదా. సో ఒకటి ట్రూ అయితే ఖచ్చితంగా ఒకటి ఫాల్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకున్నాను అనుకోండి, సమ్ మ్యాంగోస్ ఆర్ నాట్ స్వీట్, కొన్ని మ్యాంగోస్ తీపిగా ఉండవండి అన్నాను అనుకోండి, అప్పుడు అన్ని మ్యాంగోస్ స్వీట్ అనేది తప్పు అవుతుంది. అర్థమైందా? అంటే ఏదో ఒకటి ఫాల్స్ అవుతుంది. ఒక ట్రూ అయితే ఒకటి ఫాల్స్ అవుతుంది, ఒకటి ఫాల్స్ అయితే ఒక ట్రూ అవుతుంది. ఇప్పుడు అర్థమైందా? సో అంటే ఏకి ఓకి మధ్య మనకి ఎప్పుడు కూడా పరస్పరమైన విరుద్ధమైన సంబంధం ఉంటుంది. అలాగే ఈకి ఐకి కూడా పరస్పరమైన విరుద్ధమైన సంబంధం ఉంటుంది. ఈ అంటే ఏంటి, నేను ఆల్రెడీ చెప్పాను, నో మ్యాంగోస్ ఆర్ స్వీట్ అన్నాను అనుకోండి. నో మ్యాంగోస్ ఆర్ స్వీట్ అన్నప్పుడు ఇక్కడ ఐలో చూడండి, సమ్ మ్యాంగోస్ ఆర్ స్వీట్ అన్నాను. అసలు ఏ మ్యాంగో తీపిగా ఉండదురా బాబు అని చెప్తుంటే కొన్ని మ్యాంగోస్ మట్టికి స్వీట్గా ఉంటాయి అని చెప్పింది ఆపోజిటే కదా దీనికి. కాబట్టి ఈ అండ్ ఐ కూడా పరస్పర విరుద్ధమైన సంబంధం కలిగి ఉంటుంది. సో దేని మధ్య పరస్పరమైన విరుద్ధమైన సంబంధం, ఇది బాగా గుర్తుంచుకోండి. కాంట్రడిక్టరీస్ అని ఇమీడియట్గా గుర్తు రాగానే ఓకే, ఏకి ఓ, ఏ ఓ అండ్ ఈఐ అని ఇమీడియట్గా మైండ్లోకి రావాలి. వాళ్ళిద్దరికి మధ్య ఆపోజిట్ రిలేషన్ ఉంటుంది. ఒకటి ట్రూ అయితే ఒకటి ఫాల్స్ అవుతుంది, రెండోది ఫాల్స్ అవుతుంది ఆపోజిట్గా. ఒకటి ఫాల్స్ అయితే ఒకటి ట్రూ అవుతుంది. అంతేగాని రెండు ఒకేసారి ట్రూ, రెండు ఒకేసారి ఫాల్స్ అవ్వవు అని చెప్పేసి గుర్తుంచుకోండి. అందుకనే దీన్ని కాంట్రడిక్టరీస్ అంటారు. తెలుగులో పరస్పర విరుద్ధాలు. కాంట్రడిక్టరీస్ అర్థమైంది. నెక్స్ట్ది కాంట్రరీ. నెక్స్ట్ ఏంటి అంటే కాంట్రరీస్. కాంట్రరీస్ అంటే ఇది దేని మధ్య సంబంధాన్ని చూపిస్తుంది అంటే ఏకి ఈకి మధ్య ఉన్న రిలేషన్షిప్ని చూపిస్తుంది, సంబంధాన్ని చూపిస్తుంది. అది ఏం చెప్తుంది అంటే ఏకి ఈకి మధ్య రిలేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఏ అంటే మనం ఏమనుకున్నాం, యూనివర్సల్ ఎఫిర్మేటివ్. ఈ అంటే యూనివర్సల్ నెగిటివ్. గుర్తుంది కదా, పక్కనే ఉంటాయి, పైన దాని కింద ఇది ఉంటుంది. సో దీని మధ్య సంబంధం ఎలా ఉంటుందంట అంటే, బోత్ కెనాట్ బి ట్రూ ఎట్ ద సేమ్ టైం బట్ దే కెన్ బి ఫాల్స్ ఎట్ ద సేమ్ టైం. రెండు ఒకేసారి ట్రూ, నిజాలు అవ్వలేవు, కానీ ఒకేసారి ఫాల్స్ అవ్వచ్చు. రెండు ఒకేసారి ఫాల్స్ అవ్వచ్చు కానీ రెండు ఒకేసారి ట్రూ మాత్రం అవ్వవు. ఇది బాగా గుర్తుంచుకోండి. రెండు ఒకేసారి ట్రూ అవ్వవు. ఏవి అంటే ఏఈ, దాని కిందే ఉంటుంది కదా, ఒక దాని కిందే ఒకటి. ఏఈ అనేవి మాత్రం రెండు ఒకేసారి ట్రూ అవ్వవు కానీ రెండు ఒకేసారి ఫాల్స్ అవ్వచ్చు అని చెప్తున్నారు. దానికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఆల్ మ్యాంగోస్ ఆర్ స్వీట్. అదే కదా, ఆల్ మ్యాంగోస్ ఆర్ స్వీట్ అంటే ఇది యూనివర్సల్ ఎఫిర్మేటివ్, అన్ని సబ్జెక్ట్ గురించి కవర్ చేస్తుంది పాజిటివ్గా. నెక్స్ట్ నో మ్యాంగోస్ ఆర్ స్వీట్ అన్నాను నేను. ఏ మ్యాంగో స్వీట్గా ఉండదు అన్నాను. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ బోత్ ఆఫ్ దిస్ ఈస్ ఆర్ ట్రూ ఎట్ ద సేమ్ టైం, రైట్? అంటే ఏం చెప్తున్నాడు, రెండు ఒకేసారి నిజాలు అవటం కష్టం, అవునా కదా? ఇప్పుడు అన్ని మ్యాంగోస్ స్వీట్గా ఉంటాయి అన్నప్పుడు ఇది ఆటోమేటిక్గా ఫాల్స్ అయిపోతుంది. ఏమవుతుంది, ఏ మ్యాంగో స్వీట్గా ఉండదు, ఏ మ్యాంగో తీపిగా ఉండదు అనేది ఆటోమేటిక్గా అబద్ధం అయిపోతుంది. ఇది నిజమైనప్పుడు అది అబద్ధం, అంతే కదా. అన్ని మ్యాంగోస్ తీపిగా ఉంటాయి అని చెప్పేశాను, ఇంకేంటి, ఏ మ్యాంగోస్ తీపిగా ఉండదు అనేది అబద్ధం అయిపోతుంది. సో మరి రెండు ఎప్పుడు ఫాల్స్ అవుతాయి అంటే, ఇఫ్ దేర్ ఆర్ సమ్ స్వీట్ వన్స్ అండ్ సమ్ సోర్ వన్స్ ఇన్ ద మార్కెట్, బోత్ ది స్టేట్మెంట్స్ కుడ్ బి ఫాల్స్ సైమల్టేనియస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్కెట్కి వెళ్ళారు. ఆ మార్కెట్లో ఎలా ఉన్నాయి అంటే, కొన్నేమో పళ్ళు చాలా తియ్యగా ఉన్నాయి, కొన్నేమో పొల్లగా ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఈ రెండు స్టేట్మెంట్స్ ఫాల్సేగా, అవునా? ఆల్ మ్యాంగోస్ అంటే అన్ని మ్యాంగోస్ స్వీట్ అని చెప్తున్నాను, అంటే అన్ని మ్యాంగోస్లో కొన్ని మ్యాంగోస్ పులుపు అనమాట, కాబట్టి ఈ స్టేట్మెంట్ ఫాల్స్. అలాగే నో మ్యాంగో ఈ స్వీట్, ఏ మ్యాంగో స్వీట్ కాదని అంటున్నాను, అది ఫాల్స్. ఎందుకంటే కొన్ని తీపిగా ఉన్నాయి, కొన్ని పుల్లగా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే ఏను ఈను ఎప్పుడు ఫాల్స్ అవుతాయి అంటే, ఇక్కడ లాజిక్ చూడండి. సమ్ అంటే పర్టికులర్ నెగిటివ్, పర్టికులర్ పాజిటివ్ ఉన్నప్పుడు అదే సెంటెన్సెస్ మీద ఆటోమేటిక్గా ఏను ఈను ఫాల్స్ అయిపోతాయి. కాంట్రరీస్ అందుకే ఇవి ఎప్పుడు కూడా ఏను ఈను ఫాల్స్ అవుతాయి కానీ
రెండు ట్రూ మాత్రం అవ్వవు. మీరు కన్ఫ్యూజన్ ఏం అవ్వకల. కాంట్రరీస్ అంటేనే ఏకి ఈకి మధ్య రిలేషన్షిప్ చెప్పేది. అది కూడా ఏం చెప్తుంది అంటే ఏను ఈను ఎప్పుడు ట్రూ అవ్వవు, ఫాల్సే అవుతాయి. బండగా గుర్తుంచుకోండి అంతే. నెక్స్ట్ది సబ్ కాంట్రరీ. సబ్ అంటే ఉప వ్యతిరేకాలంట. కాంట్రరీస్ అంటే వ్యతిరేకాలు అని, కాంట్రడక్టరీస్ అంటే విరుద్ధాలు అని. ఓకేనా. సబ్ కాంట్రరీస్ అంటే ఉప వ్యతిరేకాలు అని తెలుగులో చెప్పాలంటే. దిస్ రిఫర్స్ టు ద రిలేషన్షిప్ బిట్వీన్ ఐ అండ్ ఓ. అనేది ఓ అనేది పర్టికులర్ ఎఫిర్మేటివ్, పర్టికులర్ నెగిటివ్. మీకు గుర్తుంది కదా. సో ఐ అంటే పర్టికులర్ ఎఫిర్మేటివ్, ఓ అంటే పర్టికులర్ నెగిటివ్, సమ్ నాట్. సో దీని మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అంటే బోత్ కెనాట్ బి ఫాల్స్ ఎట్ ద సేమ్ టైమ్ బట్ దే కెన్ బి ట్రూ సైమల్టేనియస్లీ. ఏం చెప్తున్నారు, ఒకేసారి ఈ రెండు ఫాల్స్ మాత్రం అవ్వవు. ఈ రెండు ఒకేసారి ఫాల్స్ అవ్వవు కానీ ఒకేసారి ట్రూ మట్టిగా అవుతాయి అన్న. ఇందాకేం చెప్పావు, కాంట్రరీస్ లో ఒకేసారి రెండు ట్రూ అవ్వవు, రెండు ఫాల్స్ మట్టిగా అవుతాయి అని చెప్పాను. ఇక్కడేమో రెండు ఫాల్స్ మట్టిగా అవ్వవు, రెండు ఒకేసారి ట్రూ అవుతాయి. కంపల్సరీగా మనకి ఏంటంటే ఒకేసారి ట్రూ అవ్వడానికి ఛాన్స్ ఉన్నాయి అని చెప్తాను. ఇక్కడ చూడండి, సమ్ మ్యాంగోస్ ఆర్ స్వీట్ అన్న. కొన్ని మ్యాంగోస్ తీపిగా ఉన్నాయి. సమ్ మ్యాంగోస్ ఆర్ నాట్ స్వీట్. కొన్ని మ్యాంగోస్ స్వీట్గా లేవు అన్నాను అనుకోండి. ఇఫ్ ఏ బాస్కెట్ కంటైన్స్ హాఫ్ స్వీట్ అండ్ హాఫ్ సోర్ మ్యాంగోస్ బోత్ స్టేట్మెంట్స్ బికమ్ ట్రూ సైమల్టేనియస్. ఇందాక చెప్పినట్టు ఇప్పుడు అప్పుడు నేను అన్నాను కొన్ని మ్యాంగోస్ తీపిగా ఉన్నాయి అన్నానంటే అర్థం ఏంటి, కొన్ని మ్యాంగోస్ పుల్లగా ఉన్నాయి అనేగా అర్థం. సమ్ మ్యాంగోస్ ఆర్ నాట్ స్వీట్ అన్న. సమ్ మ్యాంగోస్ ఆర్ నాట్ స్వీట్ అంటే ఆటోమేటిక్గా ఏంటి, కొన్ని మ్యాంగోస్ తీయగా లేవు అని అన్నా. అప్పుడు కూడా ఏంటి, కొన్ని మ్యాంగోస్ పుల్లగా ఉన్నాయని అర్థం. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బాస్కెట్ ఫుల్ ఆఫ్ మ్యాంగోస్ పెట్టాను అనుకోండి. అందులో కొన్ని తీపిగా ఉన్నాయి, కొన్ని పుల్లగా ఉన్నాయి. ఇక్కడ కొన్ని అంటే సమ్ మ్యాంగోస్ ఆర్ స్వీట్, సమ్ మ్యాంగోస్ ఆర్ నాట్ స్వీట్ అంటే రెండు స్టేట్మెంట్స్ అక్కడ ట్రూ అయ్యాయిగా. సో అక్కడ రెండు స్టేట్మెంట్స్ ట్రూ అయ్యాయి అంటే అందుకని చెప్తున్నారు ఇక్కడ బోత్ పర్టికులర్ నెగిటివ్ లో పర్టికులర్స్ లో ఏంటంటే మనకి పర్టికులర్ ఎఫిర్మేటివ్, పర్టికులర్ నెగిటివ్ మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అంటే బోత్ కెనాట్ బి ఫాల్స్. రెండు మాత్రం ఒకేసారి అబద్ధాలు అవ్వవు, రెండు ట్రూ అయితే అవ్వచ్చు, ట్రూ మట్టిగా అవుతాయి అని చెప్తున్నారు. సో దానికి అందుకని చెప్పారు సబ్ కాంట్రరీస్. అందుకని సబ్ అని వస్తే ఏంటంటే మీరు ఇలా గుర్తుంచుకోండి, సబ్ కాంట్రరీస్ అంటే రెండు ట్రూ మట్టిగా అవుతాయి కానీ ఫాల్స్ మట్టిగా అవ్వవు అని చెప్పి దేని మధ్య రిలేషన్షిప్ చూపిస్తుంది, ఐకి ఓకి మధ్య రిలేషన్షిప్ ని చూపిస్తుంది. సో నెక్స్ట్ చూద్దాము సబ్ ఆల్టర్నేషన్ అంటే ఇది దేని మధ్య రిలేషన్షిప్ చూపిస్తుందంటే ఏకి ఐకి మరియు ఈకి ఓకి మధ్య రిలేషన్షిప్ ని చూపిస్తుంది. ఏకి ఐకి ఈకి ఓకి ఎలాంటి రిలేషన్షిప్ ఉంటుంది అంటే వెర్టికల్ రిలేషన్షిప్. ఏను మరియు ఐ అంటే ఏంటండి గుర్తుందా, యూనివర్సల్ ఎఫిర్మేటివ్, పర్టికులర్ ఎఫిర్మేటివ్ అంటే యూనివర్సల్ పాజిటివ్, పర్టికులర్ పాజిటివ్, అలాగే యూనివర్సల్ నెగిటివ్, అలాగే పర్టికులర్ నెగిటివ్. రెండు కూడా నెగిటివే, రెండు కూడా పాజిటివే మాట్లాడుతున్నాయి. ఓకేనా. దీని మధ్య రిలేషన్షిప్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. దీనికి రూల్ ఏంటంటే టాప్ టు బాటమ్ అప్రోచ్ అంటారు దీన్ని. ఇఫ్ ద యూనివర్సల్ ఈస్ ట్రూ ద పర్టికులర్లీ నెసెసరీ ట్రూ అంటే యూనివర్సల్ స్టేట్మెంట్ అనేది ట్రూ అయింది అనుకోండి, యూనివర్సల్ పాజిటివ్ అనేది ట్రూ అనుకోండి, ఆటోమేటిక్గా పర్టికులర్ కూడా ట్రూ అయిపోతుంది. అందుకని ఇది ట్రూత్ ఫ్లోస్ డౌన్వర్డ్స్ అంటారు. టాప్ టు బాటమ్. ఫస్ట్ మనం ఎప్పుడు యూనివర్సల్ స్టేట్మెంట్ ఏనేగా మొదట ఉంటుంది, తర్వాతే కదా ఐ ఉంటుంది, అంటే ఏ నుంచి ఐ వస్తుంది అనమాట. అందుకని దీన్ని టాప్ టు బాటమ్ అంటారు. ఇక్కడ చూడండి ఆల్ మ్యాంగోస్ ఆర్ స్వీట్ అన్నాను అనుకోండి, దీని నుంచి ఏం రాయొచ్చు మనం, పర్టికులర్గా కొంత రాయొచ్చు. ఏమని, సమ్ మ్యాంగోస్ ఆర్ స్వీట్ అన్న. అంతేనా. ఆల్ మ్యాంగోస్ ఆర్ స్వీట్ అంటే ఏంటి, అన్ని మ్యాంగోస్ తీపిగానే ఉన్నాయి అనేది నిజం అనుకోండి, ఆటోమేటిక్గా కొన్ని మ్యాంగోస్ తీపిగా ఉన్నాయి అనేది నిజం అయిపోతుంది. అంటే యూనివర్సల్ ట్రూత్ అయితే ఆటోమేటిక్గా పర్టికులర్ అనేది ట్రూత్ అవుతుంది. అందుకే దీన్ని టాప్ టు బాటమ్, ఏ టు ఐ గనక వస్తే. అలాగే బాటమ్ అప్ అంటే కింద నుంచి పైకి. ఓకేనా. టాప్ టు బాటంలో కింద నుంచి పైకి వస్తే గనక ఇఫ్ ద పర్టికులర్ ఈస్ ఫాల్స్ ద యూనివర్సల్ ఆల్సో ఫాల్స్.
కింద నుంచి పైకి వస్తేమో ఎలా ఉంటుంది అంటే పర్టికులర్ సెంటెన్సెస్ ఫాల్స్ అయితే ఆటోమేటిక్గా యూనివర్సల్ కూడా ఫాల్స్ అయిపోతుంది. అంటే ఎలా అంటే సమ్ మ్యాంగోస్ ఆర్ స్వీట్ అనేది ఫాల్స్ అనుకోండి, అంటే కొన్ని మ్యాంగోస్ తీపిగా ఉన్నాయి అనేది తప్పు అనుకోండి, ఫాల్స్ అనుకోండి. ఆటోమేటిక్గా ఆల్ మ్యాంగోస్ ఆర్ స్వీట్ అనేది కూడా ఫాల్స్ అయిపోతుంది, అన్ని మ్యాంగోస్ తీపిగా ఉన్నాయి అనేది కూడా ఫాల్స్ అయిపోతుంది, అంతే కదా. కొన్ని మ్యాంగోసే తీపిగా ఉన్నాయి అనేది తప్పు అన్నాను అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది అన్ని మ్యాంగోస్ స్వీట్గా ఉన్నాయి అనేది కూడా తప్పే. అంటే మీనింగ్ చూడండి, సమ్ మ్యాంగోస్ ఆర్ స్వీట్ అంటే మీనింగ్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ వన్ ఈ స్వీట్ అని. అంటే కొన్ని మ్యాంగోస్కు స్వీట్గా ఉన్నాయంటే తప్పురా బాబు, ఏ మ్యాంగో స్వీట్గా లేదు అని అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అన్ని మ్యాంగోస్ స్వీట్గా ఉన్నాయి అన్నది కూడా తప్పు అయిపోతుంది. మీకు ఇంకో ఎగ్జాంపుల్తో చెప్తాను, ఇంకా బాగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ స్టూడెంట్స్ ఇదే చూడండి, టాప్ టు బాటమ్ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ టాప్ టు బాటమ్ ఏం చెప్తున్నా అంటే అందరి స్టూడెంట్స్ పాస్ అయ్యారు క్లాస్లో అన్నాను అనుకోండి, అది యూనివర్సల్ ఎఫిర్మేటివ్. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది కొంతమంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు అన్నాను, అదేంటి ఐ అంటే యూనివర్సల్ పర్టికులర్ ఎఫిర్మేటివ్, అది ఆటోమేటిక్గా ట్రూ అయిపోతుంది. అవును అందరూ పాస్ అయ్యారంటే కొంతమంది స్టూడెంట్స్ పాస్ అయినట్టే, పాస్ అయి ఉండొచ్చు, అంటే ఇది ట్రూయే అది ట్రూయే. అదే బాటమ్ అప్ అప్రోచ్ చెప్పు చూడండి, ఇక్కడ పర్టికులర్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్, ద యూనివర్సల్ ఆల్సో ఫాల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నాను, ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి, కొంతమంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు అనేది తప్పు అనుకోండి, అంటే పాస్ అవ్వలేదు అనమాట, కొంతమంది పాస్ అవ్వలేదు. ఆటోమేటిక్గా నేను అన్నాను అందరూ స్టూడెంట్స్ పాస్ అయ్యారు అనేది తప్పు అయిపోతుంది ఆటోమేటిక్గా, అంతే కదా. కొంతమంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు అనేది తప్పంటే అంటే ఎవరో కొంతమంది ఫెయిల్ అయిపోయారు అనమాట, అప్పుడు అందరు స్టూడెంట్స్ పాస్ అయ్యారు అని చెప్పిన స్టేట్మెంట్ ఆటోమేటిక్గా ఫాల్స్ అవుతుందిగా. సో బాటమ్ అప్లో ఏమవుతుందంటే ఫాల్స్ అంటే పర్టికులర్ ఫాల్స్ అయితే యూనివర్సల్ కూడా ఫాల్స్ అవుతుంది. టాప్ టు బాటమ్ ఏంలో ఏంటంటే యూనివర్సల్ ట్రూ అయితే ఆటోమేటిక్గా పర్టికులర్ కూడా ట్రూ అవుతుంది. ఇది ఈకి ఓకి కూడా అంతే, ఈకి ఓకి ఏంటి నెగిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సల్ అందరి స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు, ఇది యూనివర్సల్ నెగిటివ్ కదా, అప్పుడు ఏమవుతుంది కొంతమంది స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు అనేది ఆటోమేటిక్గా ట్రూ అయిపోతుంది. ఇదే ఈని ఓ బాటమ్ అప్ అప్రోచ్ చూద్దాము, అంటే కొంతమంది స్టూడెంట్స్ ఫెయిల్ అవ్వలేదు అన్నాను అనుకోండి, ఫెయిల్ అవ్వలేదు అనేది ఫాల్స్ అనుకోండి, ఫెయిల్ అవ్వలేదు అనేది ఫాల్స్ అంటే ఎవరో కొంతమంది పాస్ అయ్యారనమాట, అప్పుడు అందరి స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు అనేది కూడా ఫాల్స్ అయిపోతుంది, అంటే ఎవరో పాస్ అయ్యారు కొంతమంది పాస్ అయినప్పుడు అందరు స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు అనేది ఫాల్స్ అయిపోతుందిగా. సో ఇలా అనమాట, దీనికి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇది సబ్ ఆల్టర్నేషన్ అంటే వెర్టికల్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది వీళ్ళకి, ఓకేనా. ఇది కనుక మనం ఇందులో చూపిస్తే డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్లో మీకు వెర్టికల్గా కనిపిస్తుంది, అందుకనే చూడండి ఏకి ఐకి వెర్టికల్ రిలేషన్షిప్, అలాగే ఈకి ఓకి వెర్టికల్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది.